చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి నీటి పంచాయతీ మీద మాట్లాడిండు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ ప్రధానంగా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద నిన్న విరుచుకుపడ్డాడు. తోలు తీస్తాం, ఇన్ని రోజులు సహనంతో ఓపిక పట్టినాం, ఇక ఆట చెల్లదు, ప్రజల్లోకి వస్తాం, సభలు పెడతామంటూ నిన్న కేసీఆర్ ఒక హెచ్చరిక జారీ చేసిండు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు అన్నారు. సో కేసీఆర్ అయితే చాలా ఫైర్గా ఉన్నట్టు తెలుస్తున్నది. నిన్న ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొంత జోస్ కనబడుతున్నది. మా కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు, కాంగ్రెస్ ఆట ఇక్కడ నుంచి మొదలవుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఏం చెప్తారు? తోలు తీస్తా అంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఆయన భాష మంచిది కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి చేసినావు. నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడన్నా మేధోమతనం పెట్టుకున్నావా? ఎందుకు ప్రజలు నేను అన్ని బాగు చేసినా అంటున్నావు, నేను డెవలప్మెంట్ చేసినా అంటున్నావు. డెవలప్మెంట్ చేసినాక నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడుకున్నావా? ఎప్పుడు రాలేదు, బయటికి రాలేదు. ఆల్మోస్ట్ 2 years నుంచి నువ్వు ఫామ్ హౌస్లోనే ఉన్నావు. ఇవాళ బయటికి రాగానే తోలు తీస్తా అంటే ప్రజలు కూడా భయపడతారే, ఏమైనా ముఖ్యమంత్రి తోలు తీస్తా అంటుడు, నాయకుల తోలు తీస్తే మా తోలు కూడా తీస్తాడని వచ్చే 4 ఓట్లు కూడా పోతాయి. అసలు ఎందుకు మాట్లాడుతుండ్రు? డెస్పరేట్. ఇప్పటికన్నా ఇలాంటి భాష నేను చాలా ఏళ్ళ నుంచి రాజకీయంలో యూత్ కాంగ్రెస్లో నా ఎంబడి ఉండే ఆ మిత్రుడు ఈ విధంగా మాట్లాడడం సాంప్రదాయం కాదు. ఏదేది ఉన్నదో నేను నీటి మీద మాట్లాడతా. ఏమేమేం తప్పు చేయలేము, మేము డెవలప్ చేసినాం, మీ డెవలప్మెంట్ అది చూస్తుంది మంచిగా ఉంటుంది. తోలు తీస్తా అనే భాష అది అహంకార భాష అంటారు. ఇవాళ రేపు రోజులు అయినాయి. 40-30 ఏళ్ళ కింద అంటే తోలు తీసినా తిట్టినా ఊకుదురు, ఎవడు కూడా తినడానికి రెడీ లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్నాడు, వాళ్ళు కూడా రాజకీయ జ్ఞానం వచ్చింది, చదువులు వచ్చిర్రు, ముందుకు వచ్చిర్రు. ఇలాంటి భాష మాట్లాడితే నీకు పడే 5 ఓట్లు కూడా పడాయి అనేది నా ఉద్దేశం. నువ్వు మాట్లాడు, ఎవడొచ్చాడు అసెంబ్లీకి రమ్మని ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నువ్వు ఆడ జవాబు చెప్పకుండా నేను తోలు తీస్తా, నేను వచ్చేసిన ఇదేం సినిమా నారమై ఏదో సినిమాలో చూసి అదే మేము జారు అంటే నడవది. సినిమా డైలాగులు కొడుతున్నాడు. ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి ఇవాళ నిజంగానే ఆయన మంచి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను మార్చి ఇవాళ రాష్ట్రాలకే 40% వాళ్ళు 60%, గతంలో 100% కేంద్ర ప్రభుత్వం. దాని మీద మాట్లాడితే 4 ఓట్లు వస్తాయి, కానీ తోలు తీస్తూ వస్తాయి రా బాబు. ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడుతున్నావు? డెస్పరేట్ ఉన్నాడే మాట్లాడతాడు. నువ్వు చూడు, వాడు తిడుతూనే ఉంటాడు. కొత్త వాడు తిట్టే అలవాటు నేర్చుకున్నట్టున్నాడు. భాషలో మార్చి ప్రజలకు ఏం కావాలి, మేము ఎందుకు ఓడిపోయినామని తీసుకొని అదేవిధంగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ఎందుకు చేయవలసి వచ్చింది. గతంలో అందరూ పేదలు 2 పూటలు తినేందుకు ఎండాకాలం వస్తే నీళ్లు ఉండేవి, పండ్లు ఉండేవి, అగ్రికల్చర్ ఏది ఉండదు. కాబట్టి అప్పుడు పనికి ఆహార పథకం తయారు చేసిండ్రు. ఎందుకంటే సోనియా గాంధీ ఏదైతే అనంతపూర్లో చూసిందో ఆకలి సాగు చూడలేక ఆమె మంచి ప్రోగ్రాం చేసి దానికి పెద్ద ఏది మేధావులు అందరు కలిసి చర్చ చేసి దాని పేరు తీసేసి రామని పెడతాడు. ఏంది రాము గరీబులకు అన్నం పెట్టొద్దు అంటారా? పేరు ఆయనను ఎందుకు యూజ్ చేస్తున్నారో నాకు అర్థమైంది. ప్రతిదీ రామ అంటే నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడేవాడు. ఇలాంటి భాష వాళ్ళు కూడా మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరుకు అన్యాయం చేస్తున్నాయి, అక్కడ ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టి అంటున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కామెంట్ చేస్తున్నారు. నువ్వు 10 ఏళ్ళు నువ్వు దాన్ని ఎందుకు చూడాలి? ఇవాళ అందరూ మాట్లాడతారు. నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు మల్లన్న సాగర్ అక్కడనే తెచ్చుకున్నావు, ఏది కాళేశ్వరం అక్కడనే, అప్పుడు ఇక్కడ ఎందుకు కనిపించలే నీకు? నేను అడుగుతున్నా. నువ్వు ఇవాళ మహబూబ్ నగర్ మీద ముసరి కన్నీరు కారుస్తున్నావు, కరెక్టే, మంచిదే. కానీ ఆ రోజు నువ్వు ఎందుకు చేయలే? ఏదైతే మల్లన్న సాగర్ మీద కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మహబూబ్ నగర్కు ఆ రోజులలో మీ అందరికీ తెలుసు. అందరు వలసలు పోయేది, ఎవడు పోయినా పాలమూరు వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు లేబర్ పని చేసేది. ఇవాళ అంటున్నావు వాళ్ళు ముంబైకి పోయేది. నువ్వు ముంబై పోయేది నువ్వు ఎందుకు చేయలే? వాళ్ళు చేయలే, నువ్వు కూడా చేయాలి కదా. నేను చేసిన అంటున్నావు. ఇప్పుడు చేస్తే మరి ఇవ్వాలి మహబూబ్ నగర్ మాట ఎందుకు లేదు? నువ్వు నీ ఏరియా నువ్వు డెవలప్ చేసుకున్నావా లేదా? మల్లన్న సాగర్, సిద్దిపేట కానీ అన్ని ప్రాంతాలు నువ్వు అభివృద్ధి చేసుకున్నావు. నీళ్ళు అక్కడికే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ నువ్వు కృష్ణాను పరావిక కాదు 300 కిలోమీటర్లు అంటున్నావు. మరి నువ్వు 300 కిలోమీటర్లకు న్యాయం ఎందుకు చేయలేదని నా ఉద్దేశం. ఇప్పటికన్నా ఈ భాష మాట్లాడొద్దు. దానివల్ల
నీకున్న పరపతే పోతుంది, ప్రజలు అసహించుకునే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం. 3 సభలు పెడతా, ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఏకం చేస్తా, 6 గ్యారంటీల మీద కూడా ప్రశ్నిస్తామంటూ చెప్తా ఉన్నారు. చూడు ఆయన చూడు ప్రజాస్వామ్యంలో 3 కాదు 300 మీటింగులు పెట్టి ఎవడొద్దన్నాడు. కానీ నువ్వు ఏం చేస్తావు అనేది చెప్తే అప్పుడు ప్రజలు నిజంగా నిన్ను నమ్మితే మళ్ళీ నీకు ఓటు వేస్తారు. కానీ తోలు తీసేస్తే భాష బాగలేదు, దీనివల్ల నీకున్న పర్సనాలిటీ పోతుంది. జనంలో కూడా అరే ఈయన పవర్ రాకముందే తోదిస్తారు, పవర్లో వచ్చినాక మా తోలు కూడా తీస్తే ఓటర్ అనుకుంటాడా లేదా, నాకు తోడే తీస్తున్నాడు నేను ఓటర్ ఏదైనా అయితే. కనుక ఆ భాష మాట్లాడకుండా అసెంబ్లీలరా నువ్వేమేం చేసినావు చెప్పు. దానికి ధీటుగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు, దానికి అంతే ఉండు. కానీ తోలు తీసే భాష మర్చిపో. దీనివల్ల నీకున్న ఇమేజ్ పోతే దీనివల్ల ప్రజలలో కూడా అసహించుకునే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. అసెంబ్లీకి రా, అసెంబ్లీలో వచ్చి చర్చించు అంటూ కేసీఆర్కు ఇక హనుమంతరావు అయితే సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా, చర్చ పెడతాడా, ప్రశ్నిస్తాడా కాంగ్రెస్ పార్టీని అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.